హలో గైస్, వెల్కమ్ టు ది బెటర్స్ అకాడమీ. సో గైస్, ఈ రోజు టాపిక్ ఏంటి అంటే గైస్, మనం ఇంటర్వ్యూస్లలో కాకుండా బేసిక్ టాపిక్స్ అనమాట. అందరు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు స్టాటిక్ కి నాన్ స్టాటిక్ డిఫరెన్స్. సో అవర్ టాపిక్ ఈస్ ఏంటి అంటే స్టాటిక్ కీవర్డ్. ఓకే గైస్, ఏంటంటే మన టాపిక్ పేరు స్టాటిక్ కీవర్డ్. సో గైస్, ఈ స్టాటిక్ కీవర్డ్ అంటే ఏంటి, ఎక్కడ యూజ్ చేస్తాము ఒకసారి జాగ్రత్త వినండి గైస్. ఓకే, సో గైస్, స్టాటిక్ కీవర్డ్ మనం ఎక్కడ యూజ్ చేస్తాము అంటే నాట్ ఓన్లీ ఏ వేరియబుల్, ఒక వేరియబుల్ ని స్టాటిక్ వేరియబుల్ అని చెప్పి కాల్ చేయొచ్చు అంట. ఓకే, దా వేరియబుల్ ఏమని కాల్ చేస్తాం అనమాట, దాన్ని స్టాటిక్ వేరియబుల్. సో సిమిలర్లీ ఒక వేరియబుల్ ని స్టాటిక్ వేరియబుల్ అని చెప్పి కాల్ చేయవచ్చు కొన్ని సిచ్యువేషన్స్ లో. అండ్ అలాగే మన మెథడ్స్ లో కూడా స్టాటిక్ మెథడ్స్ ఉంటాయి అనమాట. ఓకేనా, సో మనం డిస్కస్ చేసుకునే కాన్సెప్ట్స్ ఏంటి అంటే స్టాటిక్ వేరియబుల్ అండ్ యాజ్ వెల్ యాజ్ స్టాటిక్ మెథడ్స్. ఓకేనా, సో గైస్ ఫస్ట్ మనం దేని గురించి డిస్కస్ చేద్దాం అంటే స్టాటిక్ వేరియబుల్ గురించి డిస్కస్ చేద్దాం ఒకసారి. సో గైస్, స్టాటిక్ వేరియబుల్ అంటే ఏంటి అంటే అసలు స్టాటిక్ అంటే ఏదో చూద్దాం ఒకసారి. ఓకేనా, సో స్టాటిక్ అంటే ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఇట్స్ ఏ మెమొరీ మేనేజ్మెంట్ టెక్నిక్. ఓకేనా, ఏంటంటే ఇది ఇట్స్ ఏ మెమొరీ మేనేజ్మెంట్ టెక్నిక్. మెమొరీ మేనేజ్మెంట్ టెక్నిక్ లో ఈ కాన్సెప్ట్ ని యూజ్ చేస్తుంటాము. అయితే స్టాటిక్ వేరియబుల్ ఎప్పుడు యూజ్ చేస్తాము, ఒక వేరియబుల్ ని స్టాటిక్ వేరియబుల్ అని ఎప్పుడు అంటామంటే గైస్ మనకు ఆల్రెడీ తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ ఏ ఇజ్ ఈక్వల్ టు ఫర్ ఎగ్జాంపుల్ 5 అని చెప్పి తీసుకున్నాం. ఓకేనా, ఇది ఏంది, ఇది ఒక నార్మల్ వేరియబుల్. సో క్లియర్. సో దీనికి ముందు నేను ఏం చేస్తున్నా అంటే స్టాటిక్ అని పెట్టి పెట్టుకున్నాను అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ స్టాటిక్ ఇంట్ ఏ ఇజ్ ఈక్వల్స్ టు 5. సో వాట్ టైప్ ఆఫ్ వేరియబుల్ అంటే ఇట్స్ ఏ స్టాటిక్ వేరియబుల్. ఓకేనా, సో స్టాటిక్ వేరియబుల్ అంటే అర్థం ఏంటి అంటే కామన్ గా ఉండే ఆబ్జెక్ట్స్ ని స్టోర్ చేయడానికి ఏం యూజ్ చేస్తామంట, మనం స్టాటిక్ వేరియబుల్ ని యూజ్ చేస్తాం. ఓకేనా, సో కామన్ గా అంటే అందరికి సేమ్ ఉండే వాల్యూస్ ఉంటాయి కదా, అట్లాంటి సిచ్యువేషన్ లో ఏం యూజ్ చేయాలంట, స్టాటిక్ అనే ఒక వేరియబుల్, స్టాటిక్ అనే ఒక కీవర్డ్ అనేది యూజ్ చేస్తాం అనమాట. సింపుల్ గా చెప్పాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ కాలేజ్ ఉంది అనుకోండి. ఒక కాలేజ్ లో ప్రతి ఒక్కరికి నేను ఏమంటా అంటే వాట్ ఈస్ యువర్ నేమ్ ఆఫ్ ద కాలేజ్ అంట. నేమ్ అంటే ఏం చెప్తారు, అందరు కూడా సేమ్, అందరు ఒకటే కాలేజ్ కాబట్టి సమ్ ఒక డిగ్రీ కాలేజ్, సమ్ ఇంటర్ కాలేజ్, సమ్ సేమ్ కాలేజ్ చెప్తారు. అంటే అందరికీ కూడా ఏం కాలేజ్ కదా, సేమ్ కాలేజ్, కామన్ గా ఉన్న కాలేజ్. సో అలాంటి సిచ్యువేషన్ లో మనం ఏం యూజ్ చేస్తామంటే స్టాటిక్ అని యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏమంటున్నా అంటే కాలేజ్ నేమ్ అని తీసుకుందాం, స్టాటిక్ నేమ్. స్టాటిక్ నేమ్, సో ఎలాంటి నేమ్ అంటే ఇది స్ట్రింగ్ కదా, సో స్టాటిక్ స్ట్రింగ్ నేమ్ అని చెప్పి తీసుకున్నాం అనుకోండి. ఇక్కడ ఏమొస్తుంది నాకు, ఆల్వేస్ అందరికి సేమ్ కాలేజ్ ఉంటుంది కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ఎక్స్ కాలేజ్ అనుకుందాం, సమ్ న్యూ జూనియర్ కాలేజ్ అనుకుందాం. సో అందరికి కూడా కామన్ గా అదే వస్తుంది అనమాట. అంటే కామన్ గా ఉండే వాల్యూ అనేది ఎప్పుడు కూడా ఏమని డిక్లేర్ చేయాలంటే స్టాటిక్ అని చెప్పి డిక్లేర్ చేయాలన్నమాట. ఓకే, దాన్ని ఏమంటామంట స్టాటిక్ వేరియబుల్స్ అంటాం. ఎనీ వేరియబుల్ దట్ ఈస్ డిక్లేర్డ్ విత్ స్టాటిక్ కీవర్డ్ ఈస్ నోన్ యాజ్ స్టాటిక్ వేరియబుల్. అండ్ సిమిలర్లీ వెన్ వీ హ్యావ్ టు సేమ్ ఆబ్జెక్ట్ ని షేర్ చేసుకోవాలి, సేమ్ వాల్యూని షేర్ చేసుకోవాలి అన్నప్పుడు ఏం యూజ్ చేయాలంట, స్టాటిక్ ని యూజ్ చేస్తాం అనమాట. క్లియర్. సో నౌ వాట్ అబౌట్ స్టాటిక్ మెథడ్. మనకు ఆల్రెడీ నార్మల్ మెథడ్స్ తెలుసు గైస్, మనకు ఆల్రెడీ తెలుసు కదా నార్మల్ మెథడ్. వాట్ ఈస్ మెథడ్, మెథడ్ is a block of code to perform certain operation మనకు తెలుసు. బట్ దెన్ వాట్ అబౌట్ స్టాటిక్ మెథడ్, అసలు నాన్ స్టాటిక్ మెథడ్ కి స్టాటిక్ కి డిఫరెన్స్ ఏంటి అంటే గైస్, నార్మల్ గా సింపుల్ గైస్, ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక మెథడ్ ఉంది అనుకుందాం. వి ఆల్రెడీ నో వాయిడ్ సమ్ అని ఒక మెథడ్ తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ వాయిడ్ సమ్, బ్రాకెట్స్ ఓపెన్ చేసిన క్లోజ్ చేసిన. సో ఇక్కడ ఏం చేసిన, ఫర్ ఎగ్జాంపుల్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అని ఇక్కడ ఏం ప్రింట్ చేసుకుంటున్నా అంటే గైస్, నేను ఫర్ ఎగ్జాంపుల్ హాయ్ అని ప్రింట్ చేస్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఏమో ప్రింట్ చేస్తున్నా అంట హాయ్. సో క్లియర్లీ నేను నార్మల్గా అయితే ఏం చేస్తాం దీనికి, ఇఫ్ యూ వాంట్ టు ఎగ్జిక్యూట్ ఏ నార్మల్ స్టాటిక్ నార్మల్ నాన్ స్టాటిక్ మెథడ్, ఒక నార్మల్ మెథడ్ ఎగ్జిక్యూట్ అవుతుందా, అవ్వదు. ఎందుకు, వీ నీడ్ టు క్రియేట్ ఆబ్జెక్ట్. సింపుల్ గైస్, ఒక నార్మల్ మెథడ్ కి ఖచ్చితంగా మనం ఏం క్రియేట్ చేయాలంట, ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. బట్ హియర్ స్టాటిక్ మెథడ్ అని రాసుకున్నాం అనుకోండి, దీనికి ఎటువంటి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా, we can call non-static method directly without creating the object. ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. అదే నార్మల్ గా అయితే ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి ఏ మెథడ్ కైనా సరే. బట్ స్టాటిక్ మెథడ్స్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్, ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్ కూడా. సో మరి దీన్ని ఎలా కాల్ చేస్తాము అంటే సింపుల్ గైస్, వాట్ ఎవర్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైతే క్లాస్ నేమ్ ఉంటుందో దాంతో కాల్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏ క్లాస్ లో ఉందంట, క్లాస్, ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ పేరు ఏం పేరు అంటే డెమో అనుకుందాం. ఓకేనా, క్లాస్ డెమో. సో క్లాస్ డెమోలో ఏముందంట, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మెయిన్ మెథడ్ సంథింగ్ ఏదో ఉంది అనుకుందాం, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మెయిన్ మెథడ్ ఉంది కాబట్టి స్ట్రింగ్ ఆర్క్స్. ఓకేనా, మెయిన్ మెథడ్ నేను ఏం చేస్తున్నా, నో నీడ్ టు క్రియేట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలా, నో వి నాట్ ఏబుల్ టు క్రియేట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు ఎవరికి, స్టాటిక్ మెథడ్ కి. ఏం చేయాలి మరి, డైరెక్ట్ క్లాస్ తోని మనం కాల్ చేయవచ్చు. సో వాట్ ఇస్ ద నేమ్ ఆఫ్ ద క్లాస్, డెమో. సో డెమో డాట్ ఏం కాల్ చేద్దాం అనుకుంటున్నాం మనం, సమ్ అనే మెథడ్ ని కాల్ చేద్దాం అనుకుంటున్నాం. సో డెమో డాట్
సమ్ అంతే. సో ఇక్కడ ఏంటి అంటే నాన్ స్టాటిక్ మెథడ్స్ కెనాట్ బి ఏబుల్ టు క్రియేట్ అన్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు స్టాటిక్ మెథడ్స్కి. అదే నాన్ స్టాటిక్ మెథడ్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది నాన్ స్టాటిక్ మెథడ్ ఉంది అనుకోండి, అప్పుడు ఖచ్చితంగా మనం ఏం చేయాల్సి వస్తుంది, వి నీడ్ టు క్రియేట్ ఆబ్జెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ స్టాటిక్ మెథడ్ అనుకోండి, అప్పుడు దీనికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా క్లాస్ నేమ్ డాట్ మెథడ్ నేమ్, డైరెక్ట్గా క్లాస్తోనే మనం ఏం చేయొచ్చు అంట, ఆ మెథడ్ని మనం కాల్ చేయొచ్చు. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ స్టాటిక్ మెథడ్ అండ్ నాన్ స్టాటిక్ మెథడ్. ఓకేనా. సో గైస్ నాన్ స్టాటిక్ మెథడ్ అంటే ఏం లేదు, సింపుల్. ఇక్కడ మనం స్టాటిక్ అనే కీవర్డ్ యూస్ చేయలేము అంటే అది ఏ మెథడ్ వస్తుంది అంటే ఆటోమేటిక్గా నాన్ స్టాటిక్ మెథడ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ డిక్లేర్ ఏ కీవర్డ్ కాల్డ్ స్టాటిక్, ఒకవేళ స్టాటిక్ యూజ్ చేస్తే అది ఏ మెథడ్ అవుతుంది అంటే స్టాటిక్ మెథడ్ అవుతుంది అనమాట. ఏ మెథడ్? స్టాటిక్ మెథడ్. సో దట్ ఈస్ ద బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ స్టాటిక్ మెథడ్ అండ్ నాన్ స్టాటిక్ మెథడ్. సో గైస్ మేజర్గా మనం స్టాటిక్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తాం అంటే అందరికీ కామన్గా ఇచ్చే వాల్యూ, సేమ్ ఇచ్చే వాల్యూ ఉన్నప్పుడు, అలాంటి సిచ్యువేషన్లో మనం ఏం యూజ్ చేస్తామంట, స్టాటిక్ అనే ఒక కీవర్డ్ని యూజ్ చేస్తాం. ఓకే గైస్, క్లియర్ గైస్, థ్యాంక్ యూ. అండ్ గైస్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఈవెన్ పాసిబుల్ అయితే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఓకే గైస్, థ్యాంక్ యూ.